ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఏంటి thumbnail లో 20 రూపాయలకి 10 రకాల కలర్స్ అని చెప్తుంది అని అనుకుంటున్నారా? నిజమే. జస్ట్ 20 రూపీస్ తోటి మనం ఇంట్లోనే కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ గా. మనకి అన్ని అవైలబుల్ లో ఉన్న ప్రొడక్ట్సే. ముందుగా దానికోసం మన దగ్గర కోటా బియ్యం ఉంటాయి కదా, సో ఆ బియ్యాన్ని ఇలా మెత్తగా పొడిలాగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. సో ఇదే మెయిన్ అన్నమాట. ఒకవేళ మీరు బియ్యం పిండిని వాడుకున్నా పర్వాలేదు, లేదు అని అంటే ఇలా మన ఇంట్లో ఉన్న కోటా బియ్యంని ఇలాగా మెత్తగా పొడిలాగా చేసేసుకొని ఇందులోకి కలర్స్ మిక్స్ చేసేసుకోవడమే. కలర్స్ కోసం నేనేం తీసుకున్నానంటే, నా దగ్గర ఫుడ్ కలర్స్ ఒక 2 అయితే ఉన్నాయి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. సో ఇవి రెండింటితో పాటు మన ఇంట్లో పారాని ఉంటుంది కదా, సో పారాని, అలాగే పసుపు కూడా ఉంటుంది. సో పసుపు, ఈ 4 కలర్స్ తోని నేనైతే దగ్గర ఒక 10 కలర్స్ వరకు తయారు చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ చేస్తాను. దానికోసం ఇలా ముందుగా కొంచెం పిండిని తీసుకోండి. ఇందులోని ఈ గ్రీన్ ఫుడ్ కలర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పిండికి ఈ గ్రీన్ కలర్ ని బాగా కలుపుకోండి. ఈ బియ్యం పిండిలో ఈ గ్రీన్ కలర్ ని మిక్స్ చేసినా మనకి కలర్ డిఫరెన్స్ అంతగా తెలియట్లేదు కదా. సో ఇప్పుడు ఇందులోని లైట్ గా వాటర్ వేసుకోండి. చూసారు కదా, వాటర్ వేయగానే మనకి కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో లైట్ గ్రీన్ కలర్ అయితే మనకు వచ్చేసింది చూడండి. చూసారా ఎంత సింపుల్ కలర్స్ ని ఇంట్లో తయారు చేసుకోవడం. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ని మిక్స్ చేసుకుందాము. మళ్ళీ సేమ్ దానికోసం కొంచెం బియ్యం పిండిని తీసుకొని ఇందులోని ఆరెంజ్ కలర్ కొద్దిగా వేసుకోండి. ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, లైట్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది మనకి. మీరు వాటర్ ని ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే మరీ ముద్దలాగా అయిపోతుంది. సో మనకి కొంచెం పొడి పొడిగా ఉండేలాగే మీరు వాటర్ ని వేసుకోండి. అండ్ అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న కలర్స్ ని 1-2 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనకి పర్ఫెక్ట్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి. సెకండ్ కలర్ ఆరెంజ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పింక్ కలర్ రెడీ చేసుకుందాము. పింక్ కలర్ కోసం మనం పారాణిని అయితే యూజ్ చేయాలి. పారాణిని మరీ ఎక్కువ వేసుకోకుండా లైట్ గా వేసుకోండి. సో ఇప్పుడు ఈ పారాణిని బాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా, మంచి పింక్ కలర్ అయితే వచ్చేసింది మనకి పారాణితోని. పారాణికి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పారాణి మనకి లిక్విడ్ లోనే ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు లైట్ పింక్ కలర్ కావాలి అనుకుంటే పారాణి క్వాంటిటీ తక్కువ వేసుకోండి. ఇక నాకు కొంచెం ఎక్కువే పడిపోయింది, సో అందువల్ల డార్క్ పింక్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ ని తయారు చేసుకుందాము. ఈ పసుపు నేను బయట కొన్నది, సో డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ వస్తుంది అనుకుంటున్నాను. ఇందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. బయట కొన్న పసుపు మనకు అంత ఛాయ్ ఉండదు కదా, సో లైట్ కలర్ అయితే వచ్చింది మనకి. పసుపుతోని ఇలా లైట్ ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది. మనకి 4 కలర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. సో ఈ 4 కలర్స్ కి మనం జస్ట్ బియ్యం పిండిలోని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మిక్స్ చేసుకుని వాటర్ తో కలిపేసుకున్నాము. నెక్స్ట్ చేసే కలర్స్ అన్ని కూడా బియ్యం పిండి వేసుకొని ఏవైనా 2 కలర్స్ కాంబినేషన్ కలుపుకోవాలి. మీకు ఎవరికైనా బ్లూ కలర్ కావాలి అని అంటే ఉజాలా ఉంటుంది కదా నీలమందు, సో అది మిక్స్ చేసుకుంటే మనకి బ్లూ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏవైనా ఒక 2 కలర్స్ ఈక్వల్ రేషియోలో కలుపుకోండి.
నేను ఫస్ట్ ఆరెంజ్, గ్రీన్ ఈ రెండు తీసుకుంటున్నాను. సో ఏ కలర్ వస్తుందో చూద్దాం. రెండు కలర్స్ బాగా మిక్స్ చేసేయండి ఈ పిండిలోని. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో గ్రీన్ కలర్ వచ్చేలా ఉంది. సో డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది మనకి. ఆరెంజ్ ప్లస్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తే డార్క్ గ్రీన్ వచ్చింది అనమాట. సో చూసారు కదా, ఇలా వాటర్ గానీ ఎక్కువ అయిపోతే మనకి ఇలా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి పొడి పొడిగా బాగానే వచ్చాయి కదా. సో వాటర్ ఎక్కువ వేసుకోకండి. సో ఇది మనకి డార్క్ గ్రీన్ వచ్చిందనమాట. ఆరెంజ్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే మనకి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎల్లో ఆరెంజ్ మిక్స్ చేద్దాము, ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఎల్లో, ఆరెంజ్. సో ఎల్లో ఆరెంజ్ మిక్స్ మనకి ఆరెంజ్ కలరే వచ్చింది కానీ లైట్ ఆరెంజ్ లాగా వచ్చింది. సో కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సింగిల్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడితే మనకి డార్క్ కలర్ లో వచ్చింది, ఎల్లో మిక్స్ చేస్తే లైట్ ఆరెంజ్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పారాని కలుపుదాము, ఏ కలర్ వస్తుందో చూద్దాం. లైట్ గా ఫుడ్ కలర్, అలాగే లైట్ గా పారాని. పారాని అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇవి రెండు యాడ్ చేస్తే రెడ్ షేడ్ లోనైతే వచ్చింది. టమాటో రెడ్ ఉంటుంది కదా, సో ఆ రెడ్ అన్నమాట. ఈ 3 కలర్స్ కూడా 2 కలర్స్ మిక్స్ చేసి చేసాం కదా. సో ఇప్పుడు 3 కలర్స్ మిక్స్ చేద్దాము. అవి ఏవేవంటే ఆరెంజ్, గ్రీన్ అండ్ ఎల్లో, ఈ 3 మిక్స్ చేసి చూద్దాము ఏ కలర్ వస్తుందో. సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్, ఇందులోనే పసుపు, ఫస్ట్ ఈ 3 కలర్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ 3 కలర్స్ ని మిక్స్ చేస్తే మనకి డార్క్ ఎల్లో కలర్ అయితే వచ్చింది. సో నేను ఒక 8 కలర్స్ ని తయారు చేశాను కదా. సో ఈ ఫస్ట్ 4 కూడా సింగిల్ కలర్ తోని మనకి ఏ కలర్ కావాలనుకుంటే అది మిక్స్ చేసేస్తే ఇలా బియ్యం పిండిలోని మనకి ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ సెకండ్ ఇవి వచ్చేసి డబల్ అంటే 2 కలర్స్ మిక్స్ చేస్తే ఈ కలర్స్ వచ్చాయి అన్నమాట. సో 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఇలా డార్క్ టెక్స్చర్ వస్తుంది అండ్ సింగిల్ అయితే లైట్ వస్తుంది. ఓన్లీ ఇవి 2 రివర్స్ లోనే వచ్చాయి. ఇది సింగిల్ కలర్ కలిపినా కూడా డార్క్ వచ్చింది అండ్ 2 కలర్స్ ఆరెంజ్ ఎల్లో కలిపితే మనకి లైట్ ఆరెంజ్ అయితే వచ్చింది. సో ఇలా మనకి ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ మనం మన ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకునే రేషియోని బట్టి మనకి కలర్ అనేది అవుట్పుట్ వస్తుంది. 3 కలర్స్ మిక్స్ చేసుకునేటప్పుడు ఒక కలర్ తగ్గించి ఒక 2 కలర్స్ ఎక్స్ట్రా వేసుకొని అలా వేసుకుంటే మనకి కలర్స్ అనేవి వేరియేషన్స్ లో వస్తాయి. ఇంకొకటి మనకి బయట దొరికే కలర్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుని ఇవి కొంచెం రవ్వలాగా అయితే ఉంటాయి. మనం బియ్యం ని మిక్సీ చేస్తున్నాం కాబట్టి కొంచెం రవ్వలాగా ఉంటాయి, మనకి అంత సాఫ్ట్ గా అయితే రావు. కానీ ముగ్గు వేస్తే మాత్రం చాలా బాగుంటాయి.
అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముగ్గు వేసిన తర్వాత సేమ్ మనం బయట కొనుక్కున్న కలర్స్ కి ఇంట్లో తయారు చేసుకున్న కలర్స్ కి సిమిలర్ గానే ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఏమీ తెలీదు. ఇంకొకటి మీలో కొంతమందికి అనిపించవచ్చు, నార్మల్ గా బయట కలర్స్ కొనేసుకుంటే అయిపోయేదానికి ఇంత శ్రమ అవసరమా అని చెప్పేసి. ఇదేమి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కాదు, ఈజీగానే అయిపోతుంది. అండ్ అలాగే ఇంకొకటి, నావి ఫుడ్ కలర్స్ టైం అయితే ఈ మంత్ తో అయిపోయింది. సో ఊరికనే అలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. సో నా ఈ చిన్న ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే మీకు కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఎలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.